చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశాక తెలంగాణ సమాజంలో రాజకీయాల్లో చాలా సందేహాలు తలెత్తాయి. కవితవి డైవర్షన్ పాలిటిక్స్ నిజంగానే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పుట్టిందా అన్నది అందరినీ తొలుస్తున్న మొదటి ప్రశ్న. ఇవాళ ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయటపెట్టిన కవిత కొత్త పార్టీ ఊసెత్తలేదు. ఆమె మరింత కాలం వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కవిత ముఖ్యంగా తన బావ హరీష్ ను ఇంతగా టార్గెట్ చేయడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా అన్నది చాలా మందికి అర్థం కాని విషయం. పార్టీలో మొదటి నుంచి ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ పై కవిత చేసిన విమర్శలు, ఆరోపణలు బీఆర్ఎస్ కు నెగిటివ్ గా అలా కావాలని ఆమె ఆరోపణలు గుప్పించారా అన్నది తేలాల్సి ఉంది. హరీష్ అవినీతి అనకొండా అని ఇప్పుడు మాట్లాడుతున్న కవిత అదే పార్టీలో ఆయనతోనే కలిసి పనిచేసినప్పుడు బావ స్కామ్లు, నెగిటివ్ పాలిటిక్స్ పై ఎందుకు మాట్లాడలేదు? ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్ లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్ కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇది ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ హరీష్ సంతోష్ రావు పై విరుచుకుపడ్డ కవిత తన ప్రెస్ మీట్ లో తండ్రి అన్న సెంటిమెంట్ రగల్చడం వెనుక సీక్రెట్ ఏంటి? కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే తమ కార్యాలయాల్లో కవిత ఫ్లెక్సీలను తొలగించి ఆమెపై విమర్శలు కురిపించిన బీఆర్ఎస్ నేతలు ఇకపై మరింత రెచ్చిపోతారా? ఆమెను టార్గెట్ చేస్తూ గొంతు పెంచుతారా? ఈ దాడిని కవిత ఎలా తిప్పికొడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న నా మాట విను ఇక అంటూ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కవిత ఇచ్చింది సలహానా లేక సంకేతాలా? బీఆర్ఎస్ కు కవిత గుడ్ బై చెప్పేయడంతో ఇక మీదట తెలంగాణ జాగృతి ఫక్తు రాజకీయ కార్యకలాపాలు సాగిస్తుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతోంది. రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా జాగృతి మారబోతుందా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో ఓవర్లోడ్ అయిన నియోజకవర్గాల్లో ఆశాదీపం అవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఉత్తర తెలంగాణలో చాలా మంది సీనియర్ల వారసులు, డబ్బున్న ద్వితీయ శ్రేణి లీడర్లకు కవిత నేతృత్వంలోని జాగృతి పునరావాసం కల్పిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.